అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఈవేళ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చిస్తారు. అలాగే హోం, ఆర్థిక శాఖతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన మేరకు నిధుల విడుదల చేయాలని కోరనున్నారు. సీఎం చంద్రబాబు ఈవేళ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చిస్తారు. అలాగే హోం, ఆర్థిక శాఖతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన మేరకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్న నేపథ్యంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జ్యోతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఢిల్లీ పర్యటనకి నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది. నిన్న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఏపీకి ఏదైతే కేంద్ర బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం. అదేవిధంగా కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి కూడా 15,000 కోట్లు మంజూరు చేయడం పట్ల, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే దీనికి సంబంధించి జలశక్తికి సంబంధించి చూసుకుంటా ఉంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న జలశక్తి మంత్రితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బడ్జెట్ పెట్టిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్కన ప్రధాని మోడీని అయితేనేమి, అదేవిధంగా కేంద్ర మంత్రులైన అమిత్ షా అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యి రాజధానికి గతంలో ఏదైతే 2014, 2019 ఈ సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా రాజధాని అనే దాన్ని పక్కన పెట్టి 3 రాజధానులు చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కాకుండా వెనక్కి నడిపించిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో కూడా తుంగలు తొక్కేయడంతో రాష్ట్రము దాదాపుగా కూడా అన్ని రకాలుగా వెనుకబడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో మెజార్టీ సాధించడం, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉండటంతో కూడా ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన అమరావతి రాజధానికి అభివృద్ధికి 15,000 కోట్లు, అదేవిధంగా కూడా పోలవరానికి కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా నిధులు మంజూరు చేస్తామనేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం తోటి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా రాజధాని ప్రాంతంలో కూడా వారికి సంబంధించి గతంలోనే పూర్తి స్థాయిలో కూడా ఏ స్థలాలు అయితే కేటాయించారో అక్కడ వీటిని వెంటనే నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే చాలా వరకు నిన్నటి రోజునైతే ఒక పక్కన అమరావతిలో కూడా ఏదైతే టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో వచ్చి కూడా భేటీ అయ్యారు. అదేవిధంగా చూసుకుంటే సిఐ ప్రతినిధులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ నిధులైతేనేమి, అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించిన నిధులైతేనేమి, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, అదేవిధంగా చూసుకుంటా అంటే ప్రైవేట్ సంస్థలైనా కానీ ఏదైతే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ తోటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రాజధాని అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి ఇండస్ట్రియల్ కి సంబంధించి అన్ని రకాలుగా కూడా దీనికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక పక్కన అమరావతితో పాటు కూడా విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అమరావతిలో ఉన్నప్పుడైతేనేమి సెక్రటేరియట్ లో పూర్తి స్థాయిలో కూడా అధికారులతో అయితేనేమి రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ల మీద కూడా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డిజాస్టర్ లాంటి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో కూడా అదే విధంగా చూసుకుంటా ఉంటే అభివృద్ధి వైపే ప్రతి ఒక్క మంత్రులు అయితేనేమో అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది
దీంట్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఎప్పటికప్పుడు అధికారులతోటి కూడా మంత్రులతోటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రివ్యూలు నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రానికి అభివృద్ధి వైపు పయనించడానికి కేంద్రము ప్రధాని మోడీ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉన్న నేపథ్యంలోనే ప్రధానికి కూడా బడ్జెట్ అనంతరం కూడా వెళ్లి రాష్ట్ర పరిస్థితులను కూడా మరోసారి నివేదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిధులను వీలైనంత తొందరగా రాబట్టడానికి ఒక పక్కన ఏదైతే ప్రధాని మోడీని అయితేనేమి అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా 2 నెలలు గడవక ముందే అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం పైన కూడా అనవసర విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిని అమిత్ షాను కూడా కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి నిధులు మంజూరు అయితేనేమి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకురావడానికి ఒక పక్కన మోడీని అయితేనేమి కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నట్లు కూడా కలిసి వారికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి నివేదికను కూడా వివరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జ్యోతి, అయితే రాఘవేంద్ర, వెనుకబడిన జిల్లాలకి నిధుల విషయమై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అనిపిస్తోంది. ఇది ఎలా ఉండబోతోంది? అంటే ఏదైతే బడ్జెట్ లో ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించి 15,000 కోట్లు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధుల్ని అదేవిధంగా చూసుకుంటామంటే ఒక పక్కన వెనుకబడిన జిల్లాలు అయితేనేమి అదేవిధంగా ఒంగోలు ప్రకాశం జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి నిధులను కూడా ఏదైతే కేటాయిస్తామని చెప్పడంతో వీళ్ళకు అంటే ఒక పక్కన ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ కి సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి అనేక రైల్వేలకు సంబంధించి అయితేనేమి రోడ్స్ అయితేనేమి దీనికి రహదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం అన్ని రకాలుగా కూడా మద్దతిస్తున్న నేపథ్యంలో ఒక పక్కన రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీ తోటి కూడా గతంలోనే చాలా సార్లు భేటీ అయిన పరిస్థితి ఉంది. ఒక పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు జాతీయ రహదారులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా ఏపీకి సానుకూలంగా కూడా కొన్ని జాతీయ రహదారులు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన అమరావతి, మరో పక్కన వచ్చేసి పోలవరం ప్రాజెక్టు, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఏదైతే వెనుకబడే జిల్లాలకు పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ని కూడా తీసుకురావడానికి కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రైల్వే ప్రాజెక్టులు అయితేనేమి జాతీయ రహదారులకు సంబంధించి అదే విధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఏదైతే ఏపీలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి అనేది చాలా వేగంగా జరిగే అవకాశం ఉందనేసి వీటికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా తొందరగా కూడా కేటాయించాలనేసి కూడా ఒక పక్కన కేంద్ర మంత్రులను కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.